రామాయణానికి రాముడు కథానాయకుడు కదా, మరి అలాంటప్పుడు రామాయణ మహామాల రత్నం అని హనుమంతుడిని అనడం సమంజసమేనా? బాగుంది. ఎందుకంటే రామాయణం అనే మాటే రామస్య అయనం రామాయణం, రామాయా అయనం రామాయణం. అంటే రామ అంటే సీత, రామ అంటే రాముడు. అంటే రాముడి కథ సీత కథ, ఇది వాళ్ళే కథానాయిక నాయకులు. మరి సీతారాముల్లో ఎవరికి సంబంధించిన విషయమైనా వాళ్ళు రామాయణం అనే మహామాల ఉంటే అందులో రత్నం అవుతారు. కానీ ఆంజనేయుడు ఎలా అవుతాడు? మహామాల రత్నం అంటే రత్నాలన్నీ వరుసగా ఉన్నాయి. బాగా విలువైన రత్నాన్ని ఓ వజ్రాన్నో మణినో మధ్యలో పెడతారు, దాన్ని కొలికి పూస అంటారు. ఆంజనేయుడు అలాంటి వాడు. మిగతా పాత్రలన్నీ చుట్టూ ఉన్నాయన్నమాట. రాముడు సీతతో సహా ఇంత సేవ చేసిన లక్ష్మణుడు కానీ, పాదుకలకే పట్టం కట్టిన అపారమైన భక్తి కలిగిన భరతుడు కానీ, అన్నని వదిలిపెట్టి శరణు పొందిన విభీషణుడు కానీ, మరి ఇంత సీతాన్వేషణకు సహకరించిన సుగ్రీవుడు కానీ, వీళ్ళెవరు రామాయణ మహామాల రత్నం కాదు. సీతారాములే కాకపోతే వాళ్ళు ఎలా అవుతారు? కానీ ఆంజనేయుడు మాత్రం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. లోకంలో రామాయణ మహామాలలో రత్నం ఎవరు అంటే, కొలికిపోస ఎవరంటే ఆంజనేయుడే. ఎందుకన్నారు ఈ మాట అంటే, ఆంజనేయుడే గనక లేకపోతే సముద్రం దాటేవాళ్ళు ఎవరు? సీతమ్మకు రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పేవాళ్ళు ఎవరు? సీతకు విశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగించేవాళ్ళు ఎవరు? మళ్ళీ సీత క్షేమవార్త రాముడికి చెప్పేది ఎవరు? ఎవరు చేయగలరు? ఒక ఆంజనేయుడు తప్ప ఇంకెవరు చేయలేరు. మనసాపి అదన్యేన నశక్యం ధరణీతలే అని రామచంద్రమూర్తి ప్రశంసించాడు. ఈ పని చేయాలని మనస్సులో ఊహిస్తేనే అలసిపోతారు మిగతా వాళ్ళు, చేయడం కాదు. అమ్మో ఈ పనే మనం చేయగలమా, మన వల్ల కాదు. సాగర లంఘనం కానీ, సముద్రాన్ని దాటి ఆవలి వద్దకు వెళ్ళడం కానీ, అక్కడ వెతకడం కానీ, వెతికినప్పుడు ఎంత ఆలోచన చేశాడు. మరి అక్కడ చేసిన శత్రు సంహారం కానీ, రావణుడికి చేసిన హితబోధ కానీ, మరి సీతమ్మతో మాట్లాడినప్పుడు ఆమెకు విశ్వాసం కలిగించి ఊరట కలిగి ఆమె ప్రశాంతంగా ఉండడానికి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో అలా మాట్లాడడం కానీ, ఇవన్నీ ఆంజనేయుడు తప్ప ఇతరులు చేయగలిగిన పనులు కాదు. అందుకని ఆంజనేయుడు మినహా రామాయణ కథకు సంపూర్ణత్వం సమగ్రత్వం వచ్చే అవకాశం లేదు. ఎవరు లేకపోతే ఆ కథకు పరిపూర్ణత చేకూరదో అతడు మహామాల రత్నం అవుతాడు. కాబట్టి రామాయణ మహామాల రత్నం అయిన ఆంజనేయుడిని ఆ విధంగా దేశమంతా ప్రపంచమంతా గుర్తిస్తోంది, గౌరవిస్తోంది. సీతారాములే గుర్తించారు. ఏం చేయగలనయ్యా నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా, నా వల్ల అయ్యే పనేనా అన్నాడు రామచంద్రమూర్తి అంతటి వాడు. అందువల్ల ఆంజనేయుడు నిస్సందేహంగా రామాయణ మహామాల రత్నమే.